అమ్మ మరో ఉత్తరం చూద్దాం. కాణిపాకం నుంచి గణపతి గారు రాస్తున్నారు. పూజా గది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకంటారు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తూర్పు ముఖం అంటే దేవుడిదా మనిషిదా? ఇది చాలామందికి సందేహం. అయితే ఈశాన్యంలో దేవుడి గది పెట్టుకుంటాం ప్రశస్తమని అంటారు కనుక ఈశాన్యంలో దేవుణ్ణి పెడితే దేవుడేమో పడమటి వైపుకు చూస్తూ ఉంటాడు, మనమేమో తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ చూస్తూ ఉంటాం. అలా ఉత్తరముఖంగా మనం చూడడం అన్నది శ్రేయస్కరం అని చెప్పి పెద్దలు మనకి చెప్పే మాట. తూర్పు అనేటటువంటి పదానికి తూరు అంటే ప్రవేశించు అని అర్థం. ఏ వైపు సూర్యుడు ప్రవేశిస్తాడో భూమి మీదకి ఆ వైపుని మనం తూర్పు అంటున్నాం. సూర్యుడు ఆత్మకారకుడు, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. మనం ప్రార్థన చేసేది కూడా ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పేటటువంటిది ఏదైతే నా బుద్ధులను చక్కగా ప్రచోదన చేస్తుందో అని చెప్తామే, అది కూడా ఎవరు? సవితృమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుడే కదా. కనుక ఆ సూర్యుడు ప్రవేశించేటటువంటి తూర్పు దిక్కు వైపుకి మనం తిరిగి ఉన్నట్టయితే ఆ సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఆత్మకారకమైనటువంటి కిరణాలు కానీ ప్రభావం కానీ మన మీద బాగా పడతాయి. అంతేకాకుండా సూర్యుడు సమస్తమైనటువంటి జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానం అంతా కూడా మొట్టమొదట ఆయనకే చెప్పానని చెప్తాడు కదా భగవద్గీతలో, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అని చెప్పుకునేటటువంటి దాంట్లో అందులో ఈ సూర్యుడు కూడా రావడం జరుగుతుంది. కనుక హనుమంతుడు కూడా నేర్చుకున్నది సూర్యుడి దగ్గరే జ్ఞానాన్నంతా. అటువంటి సూర్యుడి వైపుకి తిరిగి మనం గనక చేసినట్టయితే ఏదైనా పూజ మొదలైనవి మనకి జ్ఞానం కలుగుతుంది. మన శరీరంలో కూడా మనకి జ్ఞానం కావాలి అంటే, తెలివి కావాలి అంటే, మరచిపోయింది గుర్తు తెచ్చుకోవాలి అంటే మనం మన శరీరంలో ఉన్న తూర్పు దిక్కును చూస్తాం. ఎక్కడుంది తూర్పు దిక్కు అంటే ఇదే. అందుకే మర్చిపోతే ఏం చేస్తాం? బయటికి చూడం, కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోగానే చూపు ఇక్కడికి వెళ్తుంది. అందువల్ల జ్ఞాన కేంద్రం గనక తూర్పు, వెలుగు ప్రసరించేటటువంటి ప్రదేశం గనక వెలుగు మీద ఇష్టం కలిగినటువంటి భారత జాతి మనం. భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం, భారత జాతి అంటే వెలుగులో ఇష్టం కలిగినటువంటి జాతి. అటువంటి భారత జాతి గనక మనం ఆ తూర్పు వైపుకి తిరిగి జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ఆ జ్ఞాన సముపార్జన విషయం వదిలిపెట్టమమ్మా. అందుకని తూర్పు ముఖంగా కూర్చుని ధ్యానం కానీ పూజ కానీ చేస్తే బాగుంటుంది, ఎక్కువ శ్రేయస్కరం అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట.